హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు దసరా స్పెషల్ ఆఫర్స్, మనం ఆఫర్ చేస్తున్న దసరా ఆఫర్స్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ నుంచి. ఆఫ్లైన్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో, ఆన్లైన్ మరి లైవ్ అండ్ రికార్డెడ్ రెండు మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాం. అన్నింటిపైన కూడా అతి తక్కువ ఫీజుతో మీకు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం 60,000 పే చేసి మీరు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ 50,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ అమ్మా. ఎక్కడ కూడా ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్. అన్నింటిపైన కూడా కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాము. తక్కువ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ కూడా ఫ్రీగా వస్తుంది. మరియు కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి. అండ్ యూ హ్యావ్ ద కాంటాక్ట్ నెంబర్ హియర్. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు, మీరు మాట్లాడవచ్చు. అలాగే యూపీఎస్సీతో పాటు వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 యాజ్ వెల్. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కూడా కొత్త బ్యాచెస్ అనేవి మనం లాంచ్ చేస్తున్నాము. సో మీరు చూస్తే హైదరాబాద్ అండ్ వైజాగ్లో ఏపీపీఎస్సీకి, అంటే ఇక్కడ చూడండి కొత్త బ్యాచెస్ ఆఫ్లైన్ కూడా, జస్ట్ లైక్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి కూడా ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఓన్లీ ఆన్లైనే కాదు, ఆఫ్లైన్ కూడా వస్తుంది. టీఎస్పీఎస్సీకి ఇప్పుడు కొత్త బ్యాచ్ ఏంటి సార్? గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే ఈ సంవత్సరం నోటిఫికేషన్ మిస్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగైనా క్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇప్పుడే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీరు రెడీగా ఉంటారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆబ్జెక్టివ్. హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సీకి బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. ఆన్లైన్ ఎలాగూ అందుబాటులో ఉంది, గ్రూప్ 2 కూడా అందుబాటులో ఉంది. ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ ప్యాక్ కూడా మీరు తీసుకోవచ్చు బై పేయింగ్ జస్ట్ 5,000 రూపీస్. సిమిలర్గా మీరు ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం. అండ్ వైజాగ్లో వచ్చేసి మార్నింగ్ బ్యాచ్తో పాటు ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 6 to 8 బ్యాచ్ కూడా వైజాగ్లో అందుబాటులో ఉంది. మార్నింగ్ వచ్చేసి 9 to 11 బ్యాచ్ మీకు రన్ అవుతుంది. 9 to 1 PM బ్యాచ్ మీకు రన్ అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ గ్రూప్ 2 ఆన్లైన్ అండ్ గ్రూప్ 1 ఆన్లైన్. ఈ రెండు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఏపీకి తెలంగాణకి సిమిలర్ ప్రైసింగ్, సిమిలర్ కోర్స్ ఆఫరింగ్ అనేది ఉంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. యూపీఎస్సీ ఆప్షనల్స్ ఓన్లీ రికార్డెడ్ తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు. పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్యాడ్, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. వీటన్నిటిని మీరు చక్కగా ఉపయోగించుకుంటారని, వీటిని నుంచి బెనిఫిట్ పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎడిటోరియల్. ఎరా ఆఫ్ వార్ ఈజ్ ఓవర్ అనే టైటిల్తో ఈ ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. అంటే వార్స్, యుద్ధాల కాలం అయిపోయింది, ఇంకా యుద్ధాలేంటి అని చెప్పి నరేంద్ర మోదీ గారు వ్లాదిమిర్ పుతిన్కి ఒక్కసారిగా గుర్తు చేశారు. మీరు ఇంకా యుద్ధాల రాచరికంలో ఉండిపోయారా, ఇంకా యుద్ధాలు ఏంటి అని చెప్పి కొంచెం ఆయనకి గుర్తు చేయడం అనేది జరిగింది. సో ఇది మీకు యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకు వస్తుంది. ఇండియా అండ్ నైబర్హుడ్ అనే యాంగిల్లో మనం దీన్ని చూడొచ్చు. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. ఏసియాను ఇట్లాంటి గ్రూపింగ్స్ చదువుతారు. అందులో ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఈజ్ ఎస్సీఓ. సో ఈ ఆస్పెక్ట్లో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు రకాలుగా కూడా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఇది. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఎస్సీఓ. అసలు ఏంటి దీని కథ, ఇది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరెవరు దీంట్లో మెంబర్స్, లాంటి ఆస్పెక్ట్స్ ఒకసారి మనం చూసేద్దాం. సో ఎస్సీఓ అనేది ఇట్స్ ఏ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్, విచ్ మీన్స్ మోర్ దెన్ వన్ గవర్నమెంట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మనకి 2001లో ఫామ్ అయింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001. ఓకే, ఎస్సీఓ చార్టర్. సో విధి విధానాలు ఏంటి అనేది మనకి 2002లో తీసుకొచ్చారు. అండ్ ఇంటూ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది 2003 నుంచి మొదలైందనమాట.
2003 నుంచి మొదలైంది. సో దీంట్లో మెంబర్స్ అందరూ కూడా ప్రిడామినెంట్గా యూరేషియన్ మెంబర్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే యూరోపియన్ కంట్రీస్, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ప్రిడామినెంట్గా ప్లస్ ఏషియన్ కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉండడం అనేది జరిగింది. సో యూ కెన్ కాల్ ఇట్ ఎ పొలిటికల్, ఎకనామికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ పర్టికులర్ రీజన్లో పీస్, సెక్యూరిటీ, స్టెబిలిటీని తీసుకురావడం కోసం యూరేషియన్ రీజన్లో పీస్ అండ్ సెక్యూరిటీ, స్టెబిలిటీని తీసుకురావడం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థగా మనం చూడవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ కాల్డ్ SCO. దీనికి అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంగ్లీష్. వీటికి అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కాదమ్మా. అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి మనకి చెప్పాలి? రష్యన్ లాంగ్వేజ్ అండ్ చైనీస్ లాంగ్వేజ్ దీంట్లో అఫీషియల్ లాంగ్వేజెస్ అని మనం చెప్పవచ్చు. అయితే దీనికంటే ముందు బిఫోర్ SCO వాజ్ ఫార్మ్డ్, అసలు SCO జెనిసిస్ మనకు తెలియాలి. ఎప్పుడు ఫామ్ అయింది? 2001లో ఫామ్ అయింది. SCO రావడానికి ముందు వి యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ షాంఘై 5. 1996లో షాంఘై 5 అని చెప్పి ఒకటి ప్రారంభించారు 1996లో. ఈ షాంఘై 5లో మెంబర్స్ ఎవరెవరుగా ఉన్నారు అప్పట్లో మనకి? కజకిస్తాన్, చైనా, అలాగే కిర్జిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్. సో ఇవి షాంఘై 5లో ఉన్న 5 మెంబర్స్ అనమాట. 1996లో ఇది ఫామ్ అయింది షాంఘై 5. ఎందుకు ఫామ్ అయ్యిందంటే ఈ 4 ఇప్పుడు చూడండి, ఇది ఇవన్నీ ఏంటి? సోవియట్ రిపబ్లిక్లో, USSRలో భాగంగా ఉండే ఒకప్పుడు. సో వాటన్నిటితో బార్డర్ డిమార్కేషను, బార్డర్ ఇష్యూస్ ఏమీ ఉండకూడదు, మనం అన్ని చక్కగా డిమార్కేషన్ చేసుకుందాము, స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేసుకుందామని చెప్పి డీమిలిటరైజ్ చేద్దాం. అంటే బార్డర్ దగ్గర మనకి డీమిలిటరైజేషన్ అంటే అర్థం ఏంటి? బార్డర్ దగ్గర మీ సైనికులు ఎక్కువగా మోహరించడం, మా సైనికులు ఎక్కువగా మోహరించడం, ఇలా ఏమీ లేకుండా ఒక చిన్న ఒప్పందం చేసుకుంటే ఒకరినొకరు శత్రువుగా చూడాల్సిన అవసరం ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు అనే సెన్స్తో డీమిలిటరైజేషన్ టాక్స్ని మైండ్లో పెట్టుకుని 1996లో ఇది ప్రారంభించారనమాట. 2001లో ఏమైందంటే ఈ బ్లాక్కి ఉజ్బెకిస్తాన్ కూడా యాడ్ అయింది. ఉజ్బెకిస్తాన్ కూడా యాడ్ అయ్యేసరికి 6 అయ్యాయి. అప్పుడు దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారనమాట. సో 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా ఇందులో మెంబర్స్ అయ్యాయి. ఇండియా అండ్ పాకిస్తాన్ బికేమ్ మెంబర్స్ ఆఫ్ SCO ఇన్ 2017. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6 ప్లస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మొత్తం ఎన్ని మెంబర్స్ అయ్యాయమ్మా? 8 మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇండియా ఇంతకు ముందే 2005లోనే ఇట్ హెస్ గాట్ సంథింగ్ కాల్డ్ అబ్జర్వర్ స్టేట్ స్టేటస్ అనేది వచ్చింది. సో ఆల్దో ఇట్ వాజ్ నాట్ ఎ మెంబర్, ఇట్ వాజ్ గివెన్ ఏ స్టేట్ ఆఫ్ అబ్జర్వర్ స్టేట్. సో ఈ ఆప్షన్ కూడా ఇండియాకి, అంటే ఇంతకు ముందు నుంచి ఇండియా దీని వ్యవహారాల్లో ఉంది అని అర్థం అనమాట. వ్యవహారాల్లో ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తుంది, పూర్తిగా సంబంధం లేదు అని తీసేయడానికి లేదు అని చెప్పి దీని యొక్క అర్థం. ఓకే, కంప్లీట్గా ఇండియా SCOతో సంబంధం లేకుండా ఉండడం కాదు, ఇన్వాల్వ్ అయ్యే ఉంది. 2005 నుంచే కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యే ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SCO. ఓకే, సో ఎట్ ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు చెప్తున్న 8 కంట్రీస్ దీంట్లో పర్మనెంట్ మెంబర్స్. ఇవి కాకుండా ఎట్ ప్రెజెంట్ అబ్జర్వర్ స్టేటస్తో ఉన్నవి కొన్ని దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాను, బెలారస్, ఇరాను, మంగోలియా, ఈ 4 కూడా అబ్జర్వర్ స్టేటస్ కలిగి ఉన్నాయి. ఇంకో 6 కంట్రీస్ వచ్చేసి డైలాగ్ పార్ట్నర్ స్టేటస్ అని చెప్పి ఉన్నాయి. ఇవన్నీ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదులేండి, లైట్ తీసుకోండి, ఏం పర్లేదు. ఈ అబ్జర్వర్ స్టేటస్ చూసుకోండి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ అండ్ మంగోలియా. ఇరాన్ని నెక్స్ట్ ఇయర్ 2023లో ఫుల్ మెంబర్గా తీసుకునే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. 2023లో ఇరాన్ ఈజ్ సెట్ టు బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ SCO. ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు, అయ్యే అవకాశం ఉంది అని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఇది కథ. అండ్ ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే
ఎస్సీఓ సమిట్ ఈ సంవత్సరం ఎస్సీఓ సమిట్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది ఈ పర్టికులర్ ఇయర్లో? సో మనకి ప్రజెంట్ ఎక్కడ సమిట్ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సామర్కండ్లో జరిగింది. 2022 హ్యాపెండ్ ఇన్ సామర్కండ్. సామర్కండ్ ఎక్కడ ఉంది? ఉజ్బెకిస్తాన్లో ఉంది. అండ్ 2023లో హూ ఈజ్ ద హోస్ట్? ఇండియా. ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ది సమిట్ ఇన్ 2023. ఈ సంవత్సరం వచ్చేసి ఉజ్బెకిస్తాన్ ఈజ్ ద హోస్ట్, నెక్స్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫుల్ టైం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు హోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ హోస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎస్సీఓ యొక్క పర్మనెంట్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? పర్మనెంట్ సెక్రటేరియట్ వచ్చేసి బీజింగ్లో ఉంది. చైనాలో బీజింగ్లో పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ ఎస్సీఓ. క్లాసుల్లో మీరు ఇంకా డీటెయిల్డ్గా అన్నీ నేర్చుకుంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాసులు వినేటప్పుడు మీకు ఇవన్నీ డీటెయిల్డ్గా చదువుకుంటారు. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ స్టార్ట్. ఇంకొక పాయింట్ మీకు మిస్ చేశాను, లెట్ మీ కవర్ దట్ యాజ్ వెల్. ఈ 2022లోనే ఈ సమ్మిట్లో ఒక ఇంపార్టెంట్, ఇండియా పర్స్పెక్టివ్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. వారణాసి, భారతదేశంలో ఉన్న వారణాసి వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా 2022-23 సంవత్సరానికి డిక్లేర్ చేయబడింది. వారణాసి ఇండియాలో ఉంది కాబట్టి ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో ఉన్న వారణాసి వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ ఫర్ 2022-23. మేక్ నోట్ ఆఫ్ దిస్. సో కథ చూడండి. ఇండియా డిడ్ వెల్ టు కాషన్ వ్లాదిమిర్ పుతిన్ ఓవర్ ది యుక్రెయిన్ వార్ అనేది జరుగుతోంది కాబట్టి పుతిన్కి ఒకసారి గుర్తు చేశారు, జాగ్రత్త చెప్పడం అనేది జరిగింది. ఏంటి? ఎరా ఆఫ్ వార్ ఈజ్ ఓవర్. యుద్ధాలు చేసుకునే రోజులు పోయాయి బాబు, మీరు ఇంకా ఆ పాత పద్ధతుల్లో యుద్ధాలు ఏంటి, ఈ కాన్సెప్ట్లు ఏంటి అని చెప్పడం జరిగింది. కంపేర్డ్ టు ఇట్స్ రిలేటివ్లీ లో కీ పాస్ట్, the summit of the Shanghai Cooperation Organization's SCO Council of Heads of State in Samarkand took place in the crosshairs of international attention. జనరల్గా SCO మీటింగ్స్ గురించి పెద్దగా అంత అటెన్షన్ ఉండేది కాదు. సో అందుకే రిలేటివ్లీ లో కీ అంటే పెద్దగా అటెన్షన్ లేకుండా అంత. మీకు చూడండి కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏమంటారంటే, అరే ఎందుకురా మమ్మల్ని పిల్లలేదు అంటారు. ఇట్ వాజ్ ఎ లో కీ ఎఫ్ఐఆర్, అంటే జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందితో సింపుల్గా చేసేసాము అంటే అందరి అటెన్షన్ లేకుండా సింపుల్గా వితౌట్ మచ్ అటెన్షన్ జరిగిపోతే దాన్ని లో కీ అని అంటాం అనమాట. అలాంటి దాంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరపు సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం, అంటే దేశ అధినేతలు కలిసి మీట్ అయ్యే సమావేశాలని సమ్మిట్స్ అని చెప్పి అంటారు. ఈ సంవత్సరపు ఎస్సీఓ సమ్మిట్ అనేది ఎవరి మధ్యలో? హెడ్స్ ఆఫ్ ద స్టేట్ హెడ్స్ మధ్యలో జరిగిన ఈ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ది క్రాస్ హెయిర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటెన్షన్. సో ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది ఉంది. ఎందుకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రపంచాన్ని మీరు ఒకసారి 2 ముక్కలుగా విడదీయాలి అనుకుంటే ఈస్టర్న్ పార్ట్ వెస్టర్న్ పార్ట్ కింద మీరు విడదీయచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? వెస్టర్న్ పార్ట్లో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, మనకి జర్మనీ, ఈ కంట్రీస్ అన్నీ కూడా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్లో ఉంటాయి. వేరాజ్ చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, బెలారస్, రొమేనియా ఈ దేశాలన్నీ కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్లో ఉంటాయి. మీకు వరల్డ్ వార్ II అయిన తర్వాత ప్రధానంగా ఏమైందంటే వెస్టర్న్ పార్ట్ అంతా ఒక బ్లాక్ అయిపోయింది, ఈస్టర్న్ పార్ట్ అంతా ఇంకో బ్లాక్ అయిపోయింది. ఈస్టర్న్ పార్ట్కి యుఎస్ఎస్ఆర్ ఆధిపత్యంలో జరిగేది, అంటే వాళ్ళని లీడర్గా చూసేవాళ్ళు. వెస్టర్న్ పార్ట్కి యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ వర్సెస్ యుఎస్ఎస్ఆర్ లాగా మనకి ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ ఎరా అని చెప్పి అంటాం ఉండేది. సో కొన్నాళ్ళు అయ్యాక 1990s, ఎర్లీ 1990స్లో, లేట్ 1980స్లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది. సో దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ నౌ. సో అది ముక్కలు అయిపోయి సెవెరల్ రిపబ్లిక్స్కి విడిపోయిన తర్వాత దాంట్లో లార్జెస్ట్ మెంబర్ అయిన రష్యా
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఢీకొనే సత్తాని కోల్పోయింది. అందుకని 1990s తర్వాత తీసుకుంటే ప్రపంచమంతా బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్గా మారిపోయింది. బైపోలార్ అంటే రెండు భిన్న ధృవాలుగా విడిపోయి రెండు గ్రూపులుగా ఉండేది కాస్త ఇప్పుడు యూనిపోలార్, సింగిల్ కంట్రీ డామినెంట్గా హెజిమోనీలోకి వెళ్ళిపోయింది. అండ్ అమెరికా ఆధిపత్యంలోకి బిగ్ బ్రదర్, ప్రపంచానికి పెద్దన్నగా అమెరికా మారిపోయింది 1990s నుంచి. తర్వాత ఈలోపు 2000s నుంచి ఏమైందంటే చైనా యొక్క రైజ్ మొదలైంది. చైనా యొక్క ఎకనామికల్గా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యి అమెరికా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే స్థాయికి ఈరోజు చైనా వచ్చేసింది. సో మళ్ళీ వీఆర్ కైండ్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ ఏ బైపోలార్ వరల్డ్. అంటే ఇంతకుముందు యుఎస్ఏ వర్సెస్ యుఎస్ఎస్ఆర్ లాగా మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి అనేది కనిపిస్తుంది. కాకపోతే సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ వీఆర్ లుకింగ్ ఎట్ మల్టీపోలార్ వరల్డ్. అంటే ఒక్క యుఎస్ఏ చైనాయే కాదు, టుడే వీ హ్యావ్ రష్యా, వీ హ్యావ్ ఇండియా, వీ హ్యావ్ అదర్ సూపర్ పవర్స్. అప్పుడేంటే యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ తప్పితే వేరే అంత బలంగా ఉండేవి కాదు. ఇప్పుడు చైనా బలంగా ఉంది, రష్యా బలంగా ఉంది, ఇండియా బలంగా ఉంది, చాలా కంట్రీస్ బలంగా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. హ్యావింగ్ సెడ్ దట్ రష్యా అన్నా చైనా అన్నా వెస్టర్న్ కంట్రీస్కి పడదు. ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఒక పక్క ఉంటాయి. సో రష్యాకి చైనాకి ఉమ్మడి శత్రువులుగా వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి రష్యా చైనా రెండు మెంబర్స్గా ఉన్న ఎస్సీఓ సమ్మిట్ పైన విపరీతమైన అటెన్షన్ పడింది. దట్టు రీసెంట్గా మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. ఈ వార్ని వెస్టర్న్ కంట్రీస్ అన్ని ముక్త కంఠంతో ఖండించాయి. అందరూ యుక్రెయిన్ని సపోర్ట్ చేస్తూ రష్యా యొక్క యాక్షన్స్ని పబ్లిక్గా డినౌన్స్ చేశాయి, క్రిటిసైజ్ చేశాయి. వేరాజ్ చైనా కానీ రష్యా కానీ ఇండియా కానీ రష్యాని పబ్లిక్గా తిట్టలేదు, మామూలుగా చెప్పారు తప్పితే ఒక్కసారిగా మీరు చేసిన తప్పు అన్నట్టు పబ్లిక్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకంటే ఇండియా హ్యాస్ బీన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రష్యా ఫర్ క్వైట్ సమ్ టైమ్. రష్యా ఇండియాకి ఫ్రెండ్గా ఉండింది. అండ్ చైనాకి రష్యా కూడా కామన్ ఎనిమీ యుఎస్ఏ కాబట్టి వాళ్ళు కూడా పబ్లిక్గా డినౌన్స్ చేయలేదు. సో ఒక రకంగా ఎలా చూస్తున్నారంటే ఎస్సీఓ సమ్మిట్లో ఉన్నవన్నీ కూడా నాన్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్న బ్లాక్ యొక్క మీటింగ్ ఇది. సో వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్ అనే సెన్స్లో వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న మీడియా కూడా దీనిపైన ఈసారి ఫోకస్ చేసింది. ఓకే, జనరల్గా పట్టించుకోరు, అలాంటిది వాళ్ళు కూడా ఇప్పుడు ఫోకస్ చేయడం అనేది జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన విషయం అనమాట. అర్థమైందా? అందుకని ఈసారి మనకి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇంటర్నేషనల్ అటెన్షన్ని పొందింది. ఇంటర్నేషనల్ అటెన్షన్ని పొందడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా మన వైపు చూసే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇక్కడ ఇన్ సమ్వన్స్ క్రాస్ హెయిర్స్ అనేది ఒక ఇడియం లాంటిది. ఇన్ సమ్వన్స్ క్రాస్ హెయిర్ అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ సమ్వన్స్ క్రాస్ హెయిర్స్, వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నారు, వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ ఇన్ క్రాస్ హెయిర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ అంటే అర్థం ఏంటి? ప్రపంచపు మీడియా అంతా కూడా దీన్ని క్యాప్చర్ చేయాలి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. So apart from the SCO's new agreements on regional engagement, discussions among the 8 members including 4 Central Asian states, Kazakhstan, Tajikistan, Uzbekistan, focused on inducting Iran as a new member. చెప్పాను 2023లో ఇరాన్ న్యూ మెంబర్గా తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. బ్రాడనింగ్ ది ఎస్సీఓ డైలాగ్ పార్ట్నర్స్ టు వెస్ట్ అండ్ సౌత్ ఏషియా. ఇందాక మీకు చెప్పాను ఎస్సీఓలో పర్మనెంట్ మెంబర్స్, అబ్జర్వర్ స్టేట్స్, డైలాగ్ పార్ట్నర్స్ ఉంటారు అని. డైలాగ్ పార్ట్నర్స్లో వెస్ట్ అండ్ సౌత్ ఏషియాలో ఉన్న మెంబర్స్ని కూడా యాడ్ చేద్దామనేది ఇంకొక ప్రపోజల్. అండ్ ఆన్ ట్రేడ్, టూరిజం, కౌంటర్ టెర్రరిజం ఇన్ ద రీజన్, వీటన్నిటి గురించి కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఓకే, ఇవన్నీ కూడా జరగడం ఈ సంవత్సరపు ఎస్సీఓ సమ్మిట్లో జరిగాయని అర్థం. హౌఎవర్ మోర్ ఫోకస్ వాజ్ ఆన్ ద బైలేటరల్ మీటింగ్స్. అయితే ఫోకస్ ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ అంతా కూడా ఎక్కడుంది? బైలేటరల్ మీటింగ్స్ పైన ఉంది, ఆన్ ది సైడ్ లైన్స్. అంటే ఎస్సీఓ మీటింగ్ గ్రూప్ మీటింగ్ కంటే కూడా పక్క పక్కన రష్యాకి చైనాకి జరిగే మీటింగ్, ఇండియాకి రష్యాకి జరిగిన మీటింగ్, ఇండియాకి చైనాకి జరగాల్సిన మీటింగ్, వీటిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉండింది. యాజ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సచ్ మేజర్ కాన్ఫరెన్స్ దట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అటెండెడ్ సిన్స్ ది యుక్రెయిన్ వార్. యుక్రెయిన్ వార్ తర్వాత మొదలైన తర్వాత ఒక మేజర్ కాన్ఫరెన్స్ ఎవరు? మన గురుగారు వ్లాదిమిర్ పుతిన్ అటెండ్ అవుతున్న ఒక మేజర్ కాన్ఫరెన్స్ ఏది అంటే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్. కాబట్టి దీని మీద విపరీతమైన అటెన్షన్ అనేది ఉంది. యాజ్ వెల్ యాజ్
part of the first visit abroad by the Chinese President Xi Jinping since the COVID-19 pandemic and తైవాన్లో వచ్చిన ఇష్యూస్, COVID-19 మళ్ళీ అమెరికాలో చైనాలో వచ్చి ఇష్యూస్ అన్నీ జరిగిన తర్వాత మన షీ జిన్పింగ్ పార్టిసిపేట్ చేస్తున్న ఫస్ట్ ఫారెన్ విజిట్ కూడా ఇదే అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అందుకని అటెన్షన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ అటెండెన్స్ వాజ్ ఈక్వల్లీ మీనింగ్ఫుల్. మోదీ గారి ప్రెజెన్స్ కూడా ఈక్వల్లీ మీనింగ్ఫుల్ గివెన్ దట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ హీ మెట్ మిస్టర్ పుతిన్ సిన్స్ ద వార్ అండ్ మిస్టర్ షీ సిన్స్ ద స్టాండ్ ఆఫ్ ఎట్ ద LAC ఇన్ 2020. 2020లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, అంటే ఇండియాకి చైనాకి బార్డర్ లైన్, అక్కడ ఇండియాకి చైనాకి మధ్యలో స్టాండ్ ఆఫ్ వచ్చిన తర్వాత, స్టాండ్ ఆఫ్ అంటే ఒక తీరని గొడవ, ఏ ప్రాబ్లం విచ్ డజంట్ సీమ్ టు హ్యావ్ ఎ సొల్యూషన్, ఎప్పటికీ సొల్యూషన్ దొరకని ఒక ప్రాబ్లమ్ని స్టాండ్ ఆఫ్ అంటాం. LACలో ఇది అయిన తర్వాత ఇండియా విత్ షీ జిన్పింగ్ని మోదీ గారు కలవడం ఇదే ఫస్ట్ టైం, వార్ తర్వాత పుతిన్ని కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. అందుకనే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అని చెప్తున్నాం. దిస్ వాజ్ ఆల్సో ద ఫస్ట్ టైం హీ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన తర్వాత షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన్ని ఫేస్ టు ఫేస్ కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. ద స్పెక్యులేషన్ వాజ్ రైఫ్ దట్ హీ వుడ్ హోల్డ్ మీటింగ్స్ విత్ ఇండియాస్ అడ్వర్సరీస్. అడ్వర్సరీస్ అంటే శత్రువులు, అంటే మనకి శత్రు దేశాలు, హొస్టైల్గా ఉన్న దేశాలతో మీటింగ్స్ చేస్తారు అని చెప్పి స్పెక్యులేషన్ వాజ్ రైఫ్, అంటే ఊహాగానాలు వెల్లువెత్తాయి. రైఫ్ అంటే చాలా ఎక్కువగా ఉండడం, స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలని అర్థం. సో చాలా ఎక్కువగా అనుకున్నారు, అంటే పాకిస్తాన్తో మనకు ఒక మీటింగ్ ఉండబోతుంది అని, అలాగే చైనాతో మనకి సెపరేట్ మీటింగ్ ఉండబోతుంది అని చెప్పి ఊహాగానాలు వైడ్ స్ప్రెడ్ అయ్యాయి, కానీ అవ్వలేదు. వైల్ ద మీటింగ్స్ విత్ మిస్టర్ షరీఫ్ ఆర్ మిస్టర్ షీ డిడ్ నాట్ మెటీరియలైజ్, అనుకున్నట్టుగా రెండు మీటింగ్స్ జరగకపోయినప్పటికీ వెస్టర్న్ క్యాపిటల్స్ ఫోకస్డ్ ఆన్ హిజ్ పుతిన్ మీటింగ్. వ్లాదిమిర్ పుతిన్తో మన మోదీ గారు మీటింగ్ అనేది జరిగింది. దాన్ని వెస్టర్న్ క్యాపిటల్స్, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వీళ్ళంతా కూడా ఫోకస్ చేయడం జరిగింది. మిస్టర్ మోదీస్ ఓపెనింగ్ కామెంట్ టు మిస్టర్ పుతిన్తో మాట్లాడేటప్పుడు ఆయన ఓపెనింగ్ కామెంట్ ఏంటి? దట్ ది ఎరా ఆఫ్ వార్ హ్యాస్ ఎండెడ్, యుద్ధాలు జరిగే కాలాలు పోయాయి సార్ అని చెప్పారు. దీన్ని వెస్టర్న్ మీడియా ఎలా చూసింది? హ్యాస్ బిన్ రెడ్ యాజ్ అన్ అడ్మానిషన్ ఆఫ్ రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ పైన రన్ చేస్తున్న వార్ని ఇండియా పబ్లిక్గా క్రిటిసైజ్ చేసినట్టుగా వెస్టర్న్ మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అడ్మానిషన్ అంటే తప్పు పట్టడం, మందలించడం అంటాం తెలుగులో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మందలించడం, ఒక రిప్రమైండ్ చేయడము. ఏంటి ఇలా మీరు చేస్తున్నారు, వార్ ఎరా అయిపోయింది కదా అన్నట్టుగా ఇండియా రష్యాని మందలించిందనే సెన్స్లో వెస్టర్న్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. హౌఎవర్ ఇట్ వుడ్ బి రాంగ్ టు రీడ్ మిస్టర్ మోదీస్ ఎంగేజ్మెంట్ మిస్టర్ పుతిన్ యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ షేమింగ్. మోదీ గారు అండ్ మన రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మీటింగ్ని పబ్లిక్ షేమింగ్గా చూపించడం అనేది అన్ఫెయిర్. ఎందుకంటే ఇండియా జెండగా అలా చేయదు. పబ్లిక్గా రష్యాని తక్కువ చేసే ఉద్దేశంతో ఇది చేశారు అని చెప్పడం అనేది ఇట్ వుడ్ బి రాంగ్ అని అంటున్నారు. బట్ రాదర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కన్సర్న్, ఇది ఆందోళన వ్యక్తపరచడం మాత్రమే. రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో కొంచెం ఆందోళన వ్యక్తపరుస్తున్నామే తప్పితే రష్యాని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. సంథింగ్ మిస్టర్ పుతిన్ సెడ్ హీ అండర్స్టాండ్స్, మీ కన్సర్న్ మాకు అర్థమైంది అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ కూడా చెప్పడం జరిగింది. ఏ డే బిఫోర్, ఒక రోజు ముందు, మిస్టర్ పుతిన్ హెడ్ ఆల్సో సెడ్ టు మిస్టర్ షీ దట్ హీ అండర్స్టూడ్ చైనాస్ కన్సర్న్. చైనా యొక్క కన్సర్న్స్ కూడా మేము అర్థం చేసుకున్నామని చెప్పి పుతిన్ చెప్పారు. ఇండికేటింగ్ రష్యాస్ రియలైజేషన్ ఆఫ్ ద నీడ్ టు ఎఫెక్ట్ ఎ సీజ్ ఫైర్ అండ్ డైలాగ్. సో యుక్రెయిన్ విషయంలో ఒక సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అనేది చెయ్యాలి, డైలాగ్ అంటే చర్చలు జరిగేలా చెయ్యాలి అని మేము రియలైజ్ అయ్యాము అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. రియలైజేషన్ అంటే ఇప్పటికి అర్థమైంది మాకు అన్నట్టు అన్నమాట. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అని, డైలాగ్ అంటే చర్చలని. సో ఇది ఈ SCO సమ్మిట్ యొక్క కథ. నౌ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియా నౌ కమ్స్ ఇన్ టు ప్రామినెన్స్ యాజ్ చైర్ ఆఫ్ ద SCO. ఎందుకు? నెక్స్ట్ ఇయర్ SCO సమ్మిట్కి ఇండియా హెడ్ అవుతుంది. సో ఇండియా నౌ కమ్స్ ఇన్ టు ప్రామినెన్స్లోకి వస్తుంది, ఇంపార్టెన్స్లోకి వస్తుంది అని అర్థం. ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. అండ్ ఈజ్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్స్ SCO సమ్మిట్ అహెడ్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ. G20 సమ్మిట్ కూడా న్యూఢిల్లీలో జరగబోతుంది. దానికంటే ముందు అహెడ్ ఆఫ్ ఇట్ SCO సమ్మిట్ కూడా ఇండియాలోనే జరుగుతుంది. ఇండియా నీడ్స్ టు ఎన్షూర్ దట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ SCO మెంబర్స్ ఇంక్లూడింగ్ చైనా అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అండ్ చైనా కూడా మీటింగ్కి అటెండ్ అయ్యేలాగా ఇండియా చేయాలి. ఎందుకంటే మీటింగ్కి ఇంపార్టెంట్ మెంబర్స్ అటెండ్ కాకపోతే ఇట్ లూజెస్ సిగ్నిఫికెన్స్. మీటింగ్ పెట్టడం అవుతుంది కానీ అనవసరంగా
దాని సిగ్నిఫికెన్స్ కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఇంపార్టెన్స్ కోల్పోయే పరిస్థితి అనేది వస్తుంది. ఓకేనా? సో డిస్పైట్ ద టెన్షన్స్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా సరే మీటింగ్ వాళ్ళు అటెండ్ అయ్యేలా చేయాలి, విచ్ విల్ ఎంటైల్ సమ్ డిప్లొమాటిక్ ఎల్బో గ్రీజ్ by the external affairs minister S. Jaishankar in the next few months. ఎల్బో గ్రీజ్ అంటే ఏ ఫిజికల్లీ డిమాండింగ్ టాస్క్ అని, అంటే చాలా కష్టమైన పని, ఇది ఈజీ కాదు. అయితే డిప్లొమాటిక్, దౌత్యపరంగా ఇండియా చైనా అండ్ పాకిస్తాన్ ఈ మీటింగ్ అటెండ్ అయ్యేలా చేయడం అంత ఈజీ కాదు. సో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఎస్ జైశంకర్ పైన ఉంది. ఎంటైల్ అంటే మేక్ ఇట్ ఏ నెససరీ పార్ట్ ఆఫ్ అని అర్థం. సో వీళ్ళిద్దరూ మన దేశంలో జరిగే మీటింగ్లో అటెండ్ అవ్వాలి అంటే సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సింది ఎవరు? ఎస్ జైశంకర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఎస్ జైశంకర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. సో బిగినింగ్ దిస్ వీక్ అట్ ది UN జనరల్ అసెంబ్లీ. ఓకేనా? UN జనరల్ అసెంబ్లీతో ఇప్పుడు మీటింగ్ జరగబోతుంది. అక్కడ నుంచి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చేలా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ జైశంకర్ పైన ఉంది. ఇట్స్ నాట్ ఈజీ అని చెప్పి చెప్తాం. ఇండియా స్పీచ్ టు ది SCO ఫర్ కనెక్టివిటీ విత్ యూరేషియన్ రీజియన్ హింజెస్ ఆన్ ఇట్స్ డెవలప్మెంట్ ఆఫ్ చాబహార్ పోర్ట్ త్రూ ఇరాన్ అండ్ ట్రావర్సింగ్ US శాంక్షన్స్ వైల్ స్టిల్ కంపీటింగ్ విత్ ద చైనా-పాకిస్తాన్ బ్యాక్డ్ ట్రాన్సిట్ రూట్స్ త్రూ గ్వాదర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. ఇప్పుడు ఇండియాకి ఈ పర్టికులర్ రీజియన్లో ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే, మీకు ఇది ఒకసారి మీరు ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు తీసుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇది మన దేశం. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్తో ఏమాత్రం ట్రేడ్ చేయాలి అనుకున్నా సరే మధ్యలో ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్కి మనకి మధ్యలో పాకిస్తాన్ ఉంది. సో ఇండియా ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా పంపించాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా పాకిస్తాన్ని దాటి వెళ్ళాలి. అండ్ పాకిస్తాన్ మనకి ట్రాన్సిట్ రూట్ ఇవ్వట్లేదు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి పాకిస్తాన్ మనకి అవకాశం ఇవ్వట్లేదు. అందుకని ఇండియా ఏం చేస్తుంది? ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేసే ప్రయత్నం, అంటే ఇండియా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇండియాకు ఆబ్జెక్టివ్ ఏంటి? ముంబై నుంచి చాబహార్కి పంపించి ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ట్రేడ్ చేద్దాము అనేది ఇండియాకు ఉద్దేశం. అలాగే పైన టుర్క్మెనిస్తాన్, మిగిలిన దేశాలన్నిటికీ కూడా వయా ఇరాన్ మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఎలాగూ ల్యాండ్ రూట్ అనేది లేదు, పాకిస్తాన్ లాక్ చేసింది. సో సీ రూట్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వయా ఇరాన్ మీకు ఈ రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్తో కనెక్టివిటీ పెంచాలనేది ఇండియా యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. సో అందుకనే దాని గురించి రాశారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో అందుకే చూడండి ఇక్కడ కనెక్టివిటీ విత్ ద యూరేషియన్ రీజియన్ హింజెస్ అంటే డిపెండ్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చాబహార్ పోర్ట్ ఇరాన్లో మనం డెవలప్ చేసేదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అండ్ ట్రావర్సింగ్ US శాంక్షన్స్, ఇరాన్తో ఎక్కువ రిలేషన్స్ చేస్తుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఆంక్షలు విధిస్తుంది. సో వాటిని తప్పించుకుంటూ ఇరాన్లో పెట్టుబడి పెడుతూ మనం చేయాలి. ఇదంతా చేస్తేనే మనకి పని అవుతుంది. వైల్ స్టిల్ కంపీటింగ్ విత్ చైనా పాకిస్తాన్ బ్యాక్ ట్రాన్సిట్ రూట్స్ త్రూ గ్వాదర్. అట్ ద సేమ్ టైం ఇంకో పక్క మనకి ఏంటి ప్రాబ్లము? పాకిస్తాన్లో ఉన్న ఈ గ్వాదర్ పోర్ట్ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది పాకిస్తాన్లో, ఇది చైనా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పోర్ట్తో కంపీట్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ పరంగా, అన్ని పరంగా. దాంతో కంపీట్ చేస్తూ ఉండాలి అండ్ ఫైనల్గా నెగ్గుకొని రావాలి కనెక్టివిటీ పరంగా. టెర్రరిజం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇండియా విల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద SCO వాక్స్ ది టాక్ ఆన్ బిల్డింగ్ ఏ న్యూ కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇప్పుడు ఈ దేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నింటి లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని లిస్ట్ చేసి వాటిపైన ఫోకస్ చేసి చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఆ విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే పాకిస్తాన్ బేస్డ్ కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లిస్ట్ చేయడానికి చైనా అడ్డుపడుతూ ఉంటుంది. అలా కాకుండా ఈసారి వాక్ ద టాక్ అంటే ఏదైతే మాట్లాడుకున్నామో అది జరిగేలా చేయాల్సిన బాధ్యత అనేది ఇండియా పైన ఉంది. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ walks the talk on building a new consolidated list of terrorist groups, an area where it is frequently thwarted by China. China ఎప్పుడు మనల్ని అడ్డుకోవడం, చైనా అడ్డుకుంటూ ఉంటుంది. మీన్ వైల్ న్యూఢిల్లీ విల్ ఆల్సో హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్స్ టైస్, తన సంబంధాన్ని బ్యాలెన్స్ చేయాలి. కీపింగ్ వెస్టర్న్ పార్ట్నర్స్ ఇన్ ది క్వాడ్ అండ్ అదర్ గ్రూపింగ్స్ రీఅష్యూర్డ్. చూడండి, ఇండియా ఈజ్ నైదర్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ బ్లాక్ నార్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ బ్లాక్. అంటే ఫిజికల్గా మనం ఈస్టర్న్ ఉన్నప్పటికీ వెస్టర్న్ కంట్రీస్తో కూడా మనకి మంచి రిలేషన్సే ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ఇండియా ఏం చేయాలి? వెస్టర్న్ కంట్రీస్తో కూడా మనకున్న రిలేషన్స్ని పాడు చేసుకోకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ క్వాడ్ అలాంగ్ విత్ జపాన్, ఆస్ట్రేలియా, మనకి
క్వాడ్లో మెంబర్స్ ఏంటి? యుఎస్ఏ, ఇండియా, రైట్? యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇవన్నీ ఇందులో మెంబర్స్ కదా. యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఒక పక్క. ఇంకో పక్క వెస్ట్రన్ కంట్రీస్తో ఉన్న గ్రూపింగ్స్కి అరే ఇండియా వాళ్ళ కలిసిపోతుందేమో అన్న భయం లేకుండా రీఅష్యూర్ చేయాలి. రిమూవల్ ఆఫ్ ఫియర్. రీఅష్యూర్ అంటే రిమూవల్ ఆఫ్ ఫియర్. ఎస్పెషల్లీ యాజ్ ది పోలరైజేషన్ బిట్వీన్ ద యుఎస్ EU కోలిషన్ అండ్ రష్యా చైనా లెడ్ కంబైన్ కంటిన్యూస్ టు గ్రో. రెండు దేశాలు భిన్న ధ్రువాలుగా విడిపోతున్నాయి. భిన్న ధ్రువాలుగా విడిపోవడం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు రష్యా చైనా కాంబినేషన్లో ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. యుఎస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఒక గ్రూప్లో ఉన్నాయి. రెండింటి మధ్యలో దూరం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భిన్న ధ్రువాలుగా విడిపోవడం జరుగుతుంది. పోలరైజేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇండియా హ్యాస్ టు బ్యాలెన్స్ ఇట్స్ టైస్. ఈ గ్రూప్తోని ఆ గ్రూప్తోని రెండింటితోని సంబంధాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ చెప్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎడిటోరియల్ నీట్గా వింటే ఈ MCQ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వెరీ ఈజీ క్వశ్చన్. ఐ వాంట్ యూ టు పుట్ యువర్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుల్గా విన్న వాళ్ళు మాత్రం పక్కాగా రాయగలుగుతారు. అండ్ చాలామంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ ఫీజు తగ్గించండి అని చెప్పి. మీ మాట నేను విన్నాను. 10,000 ఫీజు మనకి వెబ్సైట్లో ఉన్నది. ఇప్పుడు 5,000కి తగ్గించాము. ఈ రోజు నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్సు 5,000కి మీకు అందుబాటులోకి వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మా కరెంట్ అఫైర్స్లో కాంప్రమైజ్ అవ్వకండి. మీకు కంప్లీట్ సిలబస్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో MCQs అన్నీ కవర్ చేస్తాము. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ని కూడా కవర్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్సు మీకు కాంప్రహెన్సివ్గా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ చాలా కంటెంట్ ఫ్రీగా ఇస్తుంది. చాలామంది అడుగుతారు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఇంకెందుకు సార్ అండి. ఎన్ని ఫ్రీగా ఇచ్చినా సరే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వకపోతే దెర్ ఇస్ నో పాయింట్. ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి CA పైన, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కవర్డ్ ఇన్ దీస్ 2 సెషన్స్. MCQ సెషన్స్లోను అండ్ యోజన కురుక్షేత్ర సెషన్స్లోను మీకు ఇవే జరుగుతాయి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ దిస్. NCERT బిగినర్స్ కోసం NCERT ఫౌండేషన్ కోర్సు ఆల్రెడీ 95% సిలబస్ అయిపోయింది. క్లాస్ 12 చివరిలో ఉంది. ఇంకొక 1 మంత్లో అది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇది 15,000 రూపీస్ ఫీజు కాస్త మీకు 10,000కి అందించడం అనేది జరుగుతుంది. ఇది కూడా మంత్ ఎండ్ వరకు మాత్రమే వ్యాలిడ్. డైరెక్ట్గా వెబ్సైట్లో పర్చేజ్ చేయొచ్చు. ఎనీ సింగిల్ సబ్జెక్ట్ 7,000 ఉన్న ఫీజుని 5,000కి మార్చాము. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. యూ కెన్ టేకప్ ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.